ఈరోజు ఈ నాగలుటి గ్రామానికి ఇక్కడ నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, సీసీ రోడ్లు మరియు అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిడ్తూరు మండల ప్రజలకి, నాగలుటి గ్రామ ప్రజలకి, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి, అక్కడ ఉన్న మహిళలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఒక్క విషయం సూటిగా శుద్ధి లేకుండా చెప్తా. అందరూ ఆకలితో ఉన్నారు, టైం అయింది, నాకు అర్థమైంది. కాబట్టి ఒక్క విషయం, అక్కడ ఉండే సచివాలయాలు కట్టాలంటే కట్టే కాంట్రాక్టర్ కైనా లేదా గ్రామంలో ఉండే నాయకుడికైనా జోబిలో ఉండే డబ్బు బొక్కనే తప్ప వచ్చే లాభం లేదు. కానీ నష్టమైనా కూడా జోబిలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎందుకు కట్టినారా అంటే గ్రామంలో ఒక గుర్తింపు కోసం, గ్రామంలో ఒక పేరు కోసం, అదే రకంగా ప్రజలందరికీ ఆ సచివాలయ వ్యవస్థను అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నష్టపోయినా కూడా గ్రామంలో నాయకులు ఈ సచివాలయాలను కడుతున్నారు. ఈ రోజు మీకు ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కావాలన్నా, ఒక ఇంటి పట్టా కావాలన్నా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందాలన్నా, దాదాపుగా 35 శాఖలు 500 సేవలు మీకు అందించాలన్నా ఒక్కసారి ఆ సచివాలయానికి పోతే చాలు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చినాడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందరికీ ఒక్క విషయం చెప్తామా, వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఏకమైతాయి, అందరు లీడర్లు ఏకమైతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునేది కేవలం మిమ్మల్ని మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనిల్ అన్న ఈ రోజు ఇక్కడికి వచ్చినాడు కాబట్టి మీ అందరి తరఫున అనిల్ అన్నకు ఒక మాట చెప్తున్నా. అన్న, సచివాలయం ప్రారంభోత్సవానికి ఎవరు కూడా రాలే అన్న. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎత్తిపోతల పథకం గురించి మిమ్మల్ని అడగడానికి కోసం వచ్చినారన్న. ఈ రోజు రాయలసీమ మొత్తానికి నీళ్లు ఇస్తాండేది ఈ నందికొట్కూరు నియోజకవర్గం అన్న. మీ నెల్లూరు జిల్లాకు నీళ్లు ఇస్తాండేది కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గం అన్న. Please subscribe .news.